హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు డైరీస్. అండ్ ఈరోజు వ్లాగ్లో చాలా వర్క్ చేయబోతున్నాం మనం. అండ్ ఒక ఫంక్షన్ వెరీ అర్జెంట్గా, అంటే సింగిల్ డేలో మనం స్టిచ్ చేయాలి. అండ్ అవి ఎలా చేసాము ఏంటనేది మీకు చూపిస్తాను, చెప్తాను. బిజినెస్ ఎలా హ్యాండిల్ చేస్తారు అండ్ జాబ్ ఇవన్నీ కలిసి ఎలా హ్యాండిల్ చేస్తారు అంటారు కదా, ఇదిగో ఇలా పాపం మా ఆయన ఇల్లు చిమ్ముతుండు. పాపం ఏం కాదులేండి, షేరింగ్ ఈస్ కేరింగ్ కదా. సో పనులు కూడా షేర్ చేసుకుంటున్నాం అనమాట. బట్ ఏంటంటే నాకు చెప్పాను కదా ఆల్రెడీ అర్జెంట్ ఉన్నాయి అని, ఇవి సింగిల్ డే లోనే ఇవ్వాలి. సింగిల్ డే లో ఎందుకు ఇవ్వాలి అంటే తిన్నదే మెచ్యూర్ ఫంక్షన్ అనమాట పాపది. సో ఆ మెచ్యూర్ ఫంక్షన్ కాబట్టి టైం ఉండదు, ఎందుకంటే 7 days కో అలా చేస్తారు కదా. బట్ మంచి రోజు చూసుకొని తెచ్చి అలా ఈ రోజు ఇస్తే రేపు నైట్ కే నేను ఇవ్వాల్సి వచ్చింది అనమాట ఇవి. సో అందుకని చెప్పి ఇంక వీటికి లైనింగ్స్ తెచ్చారు, కానీ పట్టు క్లాత్ లేదు. సో పట్టు క్లాత్ అండ్ ఆ బ్లౌజ్ మీదకి కాటన్ లైనింగ్ ఇవి కావాల్సి వచ్చింది. సో అందుకని ఇన్న పంపించి ఇంకా ఇల్లు నేను తీసుకున్నాను అనమాట. చీపురు నేను చిమ్ముతాలే, నేను క్లీన్ చేస్తా ఈ లోపు తీసుకెళ్ళు అని. జనరల్ గా మాక్సిమం నైటీలో కనిపించకుండా ఉండడానికి ట్రై చేస్తున్నా ఈ రీసెంట్ డేస్ లో. బ్లాగ్స్ లో అట్లీస్ట్ ఇలాగా అంటే కనిపించకపోవడం అనే కాదు, నార్మల్ వర్క్ అయినా కూడా నిద్ర లేచాక సేమ్ డ్రెస్ లో వర్క్ చేస్తున్నా నాకు కొంచెం ఏదో నిద్ర మొంపులాగా అలా ఉంటది. అందుకే నిద్ర లేచి ఫస్ట్ బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయిన తర్వాతనే వర్క్ అనేది స్టార్ట్ చేస్తా. బట్ ఈ రోజు అలా కుదరలేదు, చెప్పాను కదా, అది చాలా అర్జెంట్ ఉండింది. అండ్ ఈ రోజు నేను షూటింగ్ చాలా ఈజీ అయిపోయింది. ఎందుకు ఈజీ అయిపోయింది అంటే, ఒక ట్రైపోర్డ్ తీసుకున్నా, ఇప్పుడు తీసుకోలేదు, అది చాలా డేస్ బ్యాక్ తీసుకున్నా. బట్ యూజ్ చేయట్లేదు, నార్మల్ గానే పెట్టాను. దాని ట్రాకింగ్ ది నేను యూజ్ చేయలేదు. బట్ ఇప్పుడు ట్రాకింగ్ చూద్దాము, ట్రై చేద్దాము అని అనుకున్నా. బట్ బాగా వచ్చింది. అంటే డిఫరెంట్ యాంగిల్స్ లో మనమే పెట్టుకొని వీడియో షూట్ చేసేదానికంటే కూడా ఈ ట్రైపోర్డ్ అనేది చాలా యూజ్ అవుతుంది. అంటే నేను ఇంకా ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టా కదా, సో టక్ టక్ తిరుగుతుంది. మనం నిదానంగా నడుస్తుంటే చాలా స్లోగా తిరుగుతుంది అనమాట. అది మనం సైడ్కి వెళ్ళేటప్పుడు అలాగా నిదానంగా నడుస్తుంటే అలాగే తిరుగుతుంది. సో వీడియో షూటింగ్ కి అండ్ న్యూ క్రియేటర్స్ ఉంటే చాలా యూస్ఫుల్ అని చెప్తాను నేను. అంటే నేను న్యూ క్రియేటర్నే. అంటే నేను మధు క్రియేషన్స్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక 1 year అయిపోయింది. అండ్ ఈ మధు డైరీస్ ఛానల్ మాత్రం అప్పుడే స్టార్ట్ చేయడానికేమో అప్పుడే స్టార్ట్ చేస్తా, కానీ చెప్పాను కదా ఆల్రెడీ చాలా బిజీ ఉండడం వల్ల అండ్ ఈ జాబ్ లో నాకు నిజానికి స్ట్రెస్ అలా ఏముండదు, కానీ మీటింగ్స్ అలా అన్నప్పుడు ఏంటంటే చాలా టెన్షన్ ఫీల్ అవుతా. ఎందుకంటే అమెరికన్స్ వాళ్ళది కదా మీటింగ్. సో వాళ్ళ యాసెంట్ అనేది, ఇంగ్లీష్ యాసెంట్ అనేది మనకు అసలు చాలా దగ్గరగా వింటేనే అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు నేను కొంచెం సెటప్ అయిపోయా. స్టార్టింగ్ లో అయితే చాలా టెన్షన్ పడిపోయేదాన్ని. అండ్ వాళ్ళ యాసెంట్ అర్థం కాక అండ్ మళ్ళీ చెప్పించుకుంటూ అండ్ వాళ్ళు ఏమనుకుంటారో అలా టెన్షన్ తోటి. బట్ ఇప్పుడు సెట్ రైట్ అయిపోయా, మంచిగానే అనిపిస్తుంది ఇప్పుడు. అండ్ చాలా టెన్షన్ గా అయితే ఏమి ఉండట్లేదు. కానీ బట్ మీటింగ్ రోజు ఏంటంటే డైలీ మీటింగ్స్ ఉంటే ఏంటంటే కొంచెం అంత టెన్షన్ గా ఫీల్ అయిపోతుండే. బట్ అప్పుడప్పుడు ఉంటుండేసరికి కొంచెం టెన్షన్ అనిపిస్తుంది స్టిల్. అండ్ ఇక్కడ ఇంకా ఇల్లు నేను చెబుతున్నా, అసలు ఇంట్లో నిజంగా చెప్తున్నాను కదా, ఒక రోజుకి ఒక పెద్ద బకెట్ నిండిపోతుంది చెత్త మాకు. అండ్ ఎందుకంటే స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా, ఈ స్టిచ్చింగ్ అనేది చాలా హెవీగా ఉంటది అన్నమాట మనకి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్రాక్లే స్టిచ్ చేసాం అనుకోండి, ఒక 3-4 ఫ్రాక్స్ స్టిచ్ చేసామంటే ఇక 2 buckets చెత్త అవుతుంది నిజంగా. అంటే లైనింగ్స్ ఇంకా వేస్ట్ క్లాత్స్ అవి యూస్ కావు కదా. సో అవన్నీ ఉంచి ఇంతకుముందు ఉంచేదాన్ని, అవన్నీ కూడా ఇప్పుడు ఉంచట్లేదు. ఎందుకంటే ఉంచి అవి ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు పల్లెటూరులో అలా ఉన్నప్పుడు తక్కువ ఉండేది కదా, అట్లాగా డారీ తీసుకొచ్చేసాడు అనమాట ఇక్కడ లైనింగ్. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా హెవీగా ఫ్రాక్స్ అనేది స్టిచ్ చేసుకుంటున్నారు, అది చాలా ఎక్కువ మిగిలిపోతుంది. ఇంకా దిండి కవర్లు బాగాలేవు అని చెప్పి ఇంకా ఇక్కడ సోఫాలో ఒకటి దిండి వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ సోఫాలో పడుకుంటున్నాం ఇప్పుడు. అండ్ బెడ్రూమ్ లో ఫ్యాన్ వర్క్ అవ్వట్లేదు అనమాట. సో బయటే పడుకుంటున్నాం, అంటే హాల్లోనే పడుకుంటున్నాము. అండ్ ఈ బండలు అయితే చూడటానికి చాలా బాగుంది అండ్ నాకు కూడా చాలా నచ్చాయి, కానీ మెయింటెనెన్స్ మాత్రం దూల తీరిపోతుందండి అసలు. అంటే జనరల్ గా ఇప్పుడు మనం 2 days ఒకసారి ఇల్లు తుడుచుకున్న నార్మల్ మార్బుల్స్ మీద, అంటే కొంచెం బ్లాక్ మిక్స్ అయి ఉంటాయి కదా, వాటి మీద మనం 2 days ఒకసారి తుడిచినా లేదంటే రోజులో ఒక్కసారి తుడిచినా కూడా అవి నీట్ గా ఉంటాయి. బట్ ఇక్కడ మాత్రం 4-5 times తుడవాల్సి వస్తుంది. ఇంకొకసారి ఏంటంటే ఇట్లా బకెట్ లో వాటర్ తీసుకొని నార్మల్ గా తుడుస్తాము ఒకసారి. ఇక రిమైనింగ్ ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, అసలు ఎలా మెయింటైన్ చేస్తారో పిల్లలు పెట్టుకొని నాకు అర్థం కాదు. అంటే చాలా నీట్ గా చూపిస్తుంటారు కదా యూట్యూబ్ లో, బట్ అసలు నేను ఇంతసేపు క్లీన్ చేస్తామా, అది హార్డ్లీ ఒక 10 to 15 minutes ఉంటదేమో అంత నీట్ గా. జనరల్ గా అంత నీట్ గా ఉంచలేము, ఎందుకంటే
వాళ్ళని కంట్రోల్ చేయలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలీదు కదా. అదిగో నేను జస్ట్ ఒక 5 to 10 minutes అయింది ఇల్లు చిమ్మి తుడిచి, ఆ డ్రాయర్ ఊపేసి ఆడేసాడు, అండ్ దారాలు తీసి కిందేసాడు, అండ్ అక్కడ టీవీ యూనిట్ మీద ఉన్న ఫ్లవర్స్ తీసి కిందేసాడు. అట్లా చేస్తూ ఉంటాడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది యూట్యూబ్ లో చూపించే ఆ క్లీన్నెస్ ఇల్లు అవి నిజంగానే ఉంటాయా, ఇంత చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అని డౌట్ వస్తుంటది నిజంగానే. బట్ ఏమో కొంతమంది టాలెంటెడ్ గా వర్క్ చేసుకుంటారేమో. బట్ టిప్స్ తెలిస్తే నాకు కూడా చెప్పండి అబ్బా. నేనైతే మేనేజ్ చేయలేకపోతున్నా. ఎందుకంటే పద్దాకలు తుడుచుకుంటూ, చిమ్ముకుంటూ అయితే ఉండలేము. ఎందుకంటే ఇప్పుడు ఒక రోజులో ఒక 3, 4 టైమ్స్ చిమ్మడం అంటే చాలా కామన్. బట్ మరీ దారుణంగా 10 మినిట్స్‌కి ఒకసారి, 10 మినిట్స్‌కి ఒకసారి ఇల్లు చిమ్మడం అంటే అది అసలు అవ్వదు. ఇంకా చిమ్మడం పక్కన పెడితే తుడవాలి కూడా. వీడైతే బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్ మీదే ఉంటున్నాడు. ఎప్పుడు చూడు ఎక్కేది అదిగో పక్కన చైర్ ఉంది చూడండి. చైర్ ఎక్కి ఏసుకొని కూర్చుంటున్నాడు. అక్కడి నుంచి ఎక్కడ పడతాడని కింద కొంగొని హాయ్ చెప్తున్నాడు చూసాడా వాడు. వాడి టాలెంట్ అది. యాక్చువల్లీ ఇంకా కటింగ్ చెయ్యాలి. నేనే చాలా లేట్ చేసుకున్నా నిజం చెప్పాలంటే. ఇంత స్ట్రెస్‌ఫుల్‌గా ఈరోజు గడిచేది కాదు. బట్ చాలా స్ట్రెస్‌ఫుల్ చేసుకున్నాను. ఎందుకంటే ఆదిత్య నిద్రపుచ్చుతో అలా కాసేపు అలా అలా టైమ్ పాస్ అయిపోయింది. అలా చాలా టైం వేస్ట్ అయిపోయింది చెప్పాలంటే. ఇక నేనేం చేస్తున్నా అంటే ఈవినింగ్ అయిపోయిందనమాట ఇప్పటికే. నేనేం చేస్తున్నా అంటే డిజైన్స్ చూస్తున్నా. రీల్స్ చూడట్లేదు ఇక్కడ. ఏం డిజైన్స్ అంటే ఆల్రెడీ వేరే కస్టమర్స్ పెట్టారు. పెట్టి అక్క నాకు ఈ డిజైన్ కావాలని అడిగారు. అవేంటంటే నార్మల్ పిక్స్ పెట్టారనమాట వేపించుకున్నాయి. సో అది వెబ్సైట్ లో మనకి నంబర్ కావాలి కదా, మనం డిజైన్స్ వేయాలి అంటే. ఇంకొకటి దొరికింది కానీ ఇంకోటి దొరకలేదు. ఇంకా జేసీ క్రియేషన్స్ లో దొరకలేదు, యానీ క్రియేషన్స్ లో దొరికింది. అండ్ కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అది దాని గురించి. సో టీ పెట్టుకుంటున్నా. టీ కూడా ఈ మధ్య చాలా వరకు తగ్గించేసాను అబ్బా. ఇంత ముందు మినిమం 4 times అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ఆంటీ నేను ఇద్దరం ఉండేవాళ్ళం కదా. సో ఆంటీ నాకు కంపెనీ ఉండేది. ఆంటీకి నాకు ఇద్దరికి పెట్టించేదాన్ని. పొద్దుగుకులు ఇద్దరం తాగుతూ ఉండేవాళ్ళం అనమాట. అట్లీస్ట్ ఒక 2 times అయినా మినిమం కలిసి తాగేవాళ్ళం మేము అండ్ హరితోటి. ఇక్కడ నా రియాక్షన్ కి రీజన్ ఏంటంటే షుగర్ వేయలేదు టీలో. అబ్బా అసలు చెప్పలేను ఆ ఫీలింగ్. అంటే ఆ ఏదో ఏదో ఒళ్ళు జలదరిచ్చినట్టు అయిపోయింది అసలు. ఇంకా మళ్ళీ తీసేసి మళ్ళీ షుగర్ వేసుకొని టీ వేడి పెట్టుకొని తాగుతున్నా. అండ్ తాగాక ఇప్పుడు కటింగ్ చేయాలి. నీకు ఇప్పుడు ఫస్ట్ లో చూపించాను కదా, అవి ఏమున్నాయంటే ఒకటి లంగా ఓని ఉంది. అంటే హాఫ్ బ్లౌజ్ ప్లస్ లెహెంగా సెమీ స్టిచ్డే కానీ మొత్తం తీసి కట్ చేసి కుట్టాల్సిందే. అండ్ ఇంకొకటి వచ్చేసి లంగా జాకెట్ కూడా కాదు, కింద లంగా అండ్ పైన వచ్చేసి పెప్లం టాప్ అన్నమాట. ఆద్యకైతే వీడియోస్ అంటే చాలా ఇష్టం. వీడియో ఒకవేళ ఆన్ చేయకుండా గమ్మున అక్కడ పెట్టింది అనుకోండి, స్టాండ్కి పెట్టి ఆన్ చేయమని చెప్తా ఉంటాడు. అమ్మ ఆన్ చేయ అని చెప్పి చెప్తా ఉంటాడు. కర్రోడా అని చెప్తున్నా ఇక్కడ. కర్రీ అని నేర్పిస్తున్నాడు అనమాట. రీ అని పలుకుతున్నాడు. రెండు కలిపి పలకడం రావట్లేదు. అండ్ ఏం ఫీల్ అవ్వద్దు. నా పేరు కూడా అదే, నన్ను కూడా అదే అంటారు, కర్రీదానా అని అంటారు మా అమ్మోళ్ళు. బట్ నేను ఎప్పుడు పెద్ద ఫీల్ కాలేదు. ఇంకా చెప్పాలంటే చాలా క్యూట్ గా అనిపిస్తుంది నాకు. అలాగే ఆదిత్య గాడికి కూడా క్యూట్ గా అనిపించాలి. ఇక్కడ నేను ఎందుకు వెళ్తున్నా అంటే సైజ్ తీసుకోవడానికి వెళ్తున్నా. అండ్ మెచ్యూర్ ఫంక్షన్ అని చెప్పాను కదా. సో తను పాప రాలేదు కదా. ఇంకా పాపం వాళ్ళైతే వద్దులే టచ్ చేయొద్దు, ఎందుకు మళ్ళీ మీరు పూజలు అవి చేసుకుంటారు కదంటే, పర్లేదు ఇంటికి వెళ్ళి పూజ చేయాలంటే స్నానం చేసుకునే కదా చేసుకుంటాం, ఏం కాదులే. ఎందుకంటే ఫంక్షన్కి వేసే బట్టలే కదా, మనం ఎలా పడితే అలా, అది సైజ్ కరెక్ట్గా లేదు, ఎలా పడితే అలా చేయలేము. చూసారా పక్కింటి ముందు ముగ్గు ఎలా ఉందో, ఎదురింటి ముందు మా ఇంటి ముందు ఎలా ఉందో, అదే అన్నమాట మ్యాజిక్. సో సైజ్ తీసుకొని వచ్చి కటింగ్ చేసేసాను. కటింగ్ చేసినప్పుడు వీడియో తీయలేదు. కటింగ్ చేసా ఒకసారి ఇల్లు బ్యాక్ సైడ్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ రేంజ్ లో ఉంటది మా ముగ్గురు కలిస్తే. హేమంష్ అండ్ సాన్వి అండ్ మా నల్ల బంగారం, వీళ్ళు ముగ్గురు. ఇంకా లత వచ్చింది కదా, అక్కడ మళ్ళీ కొంచెం కూర్చొని టైం వేస్ట్ చేసా. మళ్ళీ నేను స్టిచ్ చేస్తుంటే అంత టఫ్ అయ్యి ఉండేది కాదు ముందే చేసుకోంటే. నేనేంటంటే సరే వర్క్ అయిపోయినాక అన్నీ ఒకటేసారి స్టిచ్ చేద్దాంలే అని చెప్పి, లేదంటే యాక్చువల్గా వర్క్ పెట్టి ఇవన్నీ కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే నాకు పెద్దగా టైం పట్టేది కాదు, లేట్గా అయ్యేది కాదు. ఇక్కడ ఏం చేశానంటే నేను ఇంకా లత వెళ్ళిపోయాక నైట్ స్టార్ట్ చేసా. అంటే స్టార్ట్ చేయడమే 10 దాటిపోయింది స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేసరికి. సో 10 దాటిపోవడం వల్ల ఏమైంది, హెమ్మింగ్ నేను చేసుకోవాల్సి వచ్చింది. ఇక హెమ్మింగ్ నేను చేసుకోవాలంటే అదే టైం వేస్ట్. ఆ హెమ్మింగ్ చేసే టైంలో ఒక బ్లౌజ్ కుడతా నేను. ఆదిత్యని బయటికి తీసుకెళ్ళాడు, చికెన్ తీసుకొని వస్తా అని బయటికి వెళ్ళాడు హరి. సో ఆదిత్యని తీసుకెళ్తే వాడు మధ్యలో నిద్రపోయాడు అనమాట. నిద్రపోతే అది స్కూటీ కదా, సో అందుకే పండు తీసుకొచ్చాడు అనమాట. ఆ పండు ఎవరో కాదు, లత హస్బెండ్ అనమాట, చెల్లెల హస్బెండ్, మా మరద అనుకోండి. అంటే నా క్లాస్మేట్ కూడా. అంటే ఇది ఇక్కడ అదే బ్లౌజ్ కుడుతున్నా. ఇంకా ఐరనింగ్స్ చాలా వర్కే ఉంటుంది. ఫినిషింగ్ వర్క్స్ కొంచెం టైం పడతాయి, ఎందుకంటే సైడ్ ఓవర్ లాక్స్, ఐరన్ అండ్ స్టోన్స్ పెట్టడం అవన్నీ.
నేను పొద్దునెప్పుడో ఒక్క వడేమో తిన్నట్టున్నా. మధ్యలో ఏదో తిన్నట్టున్నా. నాకు అందుకే పెద్దగా ఆకలేయలేదు. ఇంకా ఈయనొచ్చినాక చపాతీ చేసిస్తున్నాడు. ఇంక నేను అది స్టిచ్చింగ్ చేసుకుంటున్నా గదా! సో, చపాతీ చేసిచ్చాడు. వీళ్ళు గూడా చపాతీ ఇంకా పిల్లలకి, నాకు, ఈయనకి అందరికి కలిసి చపాతీ చేసిచ్చాడనమాట. ఇంకా యాక్చువల్‌గా హరిని చెయ్యమని జెప్పాను. ఉక్సులెయ్యమని జెప్పా. బట్ ఆదిత్య ఎయనీయలేదు. నేను స్టిచ్చింగ్ అయిపోయేంత వరకు గూడా అప్పుడే స్టార్ట్ చేశాడు. ఇంక నేనైతే ఫాస్ట్‌గా ఏస్తా గదా! కొంచెం పడుకోవచ్చు. చెప్పాలంటే అప్పటికే 4 అయిపోయిందండి టైము. 4 మార్నింగ్. ఇంతకు ముందేంటంటే చాలా ఎక్కువ మేల్కొనేదాన్ని గదా! ఇప్పుడు కొంచెం కొంచెం టైం తగ్గిస్తా ఉన్నాను గదా! సో, అందుకే 1 గంట నుంచి నా వల్ల గాలేదు వర్క్ జేయడము. ఇప్పుడు నేను మేల్కో ఉన్నా సరే వర్క్ చేయట్లేదు. 2 అలా మినిమమ్ అయితది. ఎందుకంటే ఆదిత్య ఆ టైంకే పడుకుంటాడు. బట్ స్టిల్ వర్క్ చేయలేకపోతున్నా నైటు. భలే నిద్రొస్తుంది. సరేలే ఇంకా ఇప్పుడు ఇది ఆప్షన్ తీసుకునేది గాదు. నేను చెప్పాను గదా! అంటే ప్రెషర్ తీసుకునే టైంలో తీసుకోవాలి. వదిలేయాల్సిన టైంలో వదిలేయాలి. ఇప్పుడు అవతల వాళ్ళకి అర్జెంట్ లేదు. ఇంత స్ట్రెస్ తీసుకొని మనం చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళేంటంటే నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి అంటే 3 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నేను హైదరాబాద్ వచ్చిన స్టార్టింగ్ డేస్ నుంచి గూడా మనకి కస్టమర్ అనమాట. సో, కొంచెం గూడా ఇబ్బంది పెట్టలేను అంత రెగ్యులర్ కస్టమర్స్‌ని. అండ్ మంచిగా అండ్ ఓన్లీ కస్టమర్సే గాదు ఫ్రెండ్స్ గూడా. లత వాళ్ళ ఇంటి పైనే ఉంటారు. సో, నేనేం చెప్పానంటే 4కి కంప్లీట్ అయిపోయింది గదా! 4:15 ఏమో అయిపోయింది స్టోన్స్ బెట్టి హెమ్మింగ్ చేసే వరకు. సో, అయిపోతే నేనేం చెప్పానంటే లత వాళ్ళ ఇంటి బయట ఉయ్యాలుంటది బుడ్డోడిది. సో, అక్కడ పెట్టేసేయని ఇంకా తనకి వాయిస్ నోట్ పెట్టేసా అనమాట. కింద ఉయ్యాల్లో ఉన్నాయి కవరు ఎందుకంటే మేము పడుకోవడమే 4 పడుకున్నాం. వాళ్ళు ఈరోజు టెంపుల్‌కి తీసుకెళ్తారనమాట పాపని. సో, ఎర్లీ మార్నింగ్ అంటే మేము మళ్ళీ లేయలేం గదా! సో, అక్కడ పెట్టాను తీసుకోమని చెప్పా. సో, తను తీసుకున్నారు హ్యాపీగా. అండ్ కెన్స్ కట్టుకుట్లేదు నేను నైట్. ఎందుకంటే ఓన్లీ టెంపుల్‌కెళ్ళడానికి బట్టలే కదా మెయిన్‌గా అవసరం. ఫంక్షన్ ఆఫ్టర్‌నూను. సో, ఆఫ్టర్‌నూన్ టైంకంటే నేను లేచి కుట్టొచ్చాను. నాకు అప్పటికే నా పని అయిపోయిందనమాట. 4 వరకు మేల్కొనే వరకే. సో, ఇప్పుడు మార్నింగ్ లేచి అంటే నేను 9కి లేచాను. 9కి లేచి ఇంకా మళ్ళీ కెన్స్ కట్టి కటింగ్ చేసి స్టిచ్ చేశా. ఎందుకంటే అవి 2 కూడా ఫ్లోయీ అనమాట లెహెంగాస్. సో, 2 ఫ్లోయీగా అంటే స్టిఫ్‌గా లేవు. కొంచెం మెత్తగా ఉండే టైపే అనమాట లెహెంగాస్. నేను షార్ట్ వీడియోలో మధు క్రియేషన్స్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తా చూసేయండి. అండ్ మధు క్రియేషన్స్ ఛానెల్ మన ఛానెల్ బయోలో ఉంటుంది లింక్. అండ్ మీరు మధు క్రియేషన్స్ హెచ్ఎస్ అని కొట్టినా కూడా వస్తదనమాట. మాధురి కరేటి అది కొట్టినా కూడా వచ్చేస్తది మీకు నేమ్ ఛానల్. సో, ఇంకా అక్కడ అప్లోడ్ చేస్తాను. నేను డిజైన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్‌గా అక్కడే అప్లోడ్ చేస్తా. వ్లాగ్స్ మాత్రమే ఇక్కడ షేర్ చేస్తాననమాట. యాక్చువల్‌గా ముందు నేను నైట్ డ్రెస్‌లో ఉన్నాను గదా! ఇంకా నాకు చాలా చిరాకు అనిపించింది. అందుకే స్నానం చేసి మళ్ళీ కూర్చున్నా కొంచెం ఫ్రెష్ మూడ్ ఉంటది గదా అని చెప్పి. బట్ నిద్రొస్తున్నప్పుడు మనం ఎంత చేసినా కూడా టఫ్‌గానే అనిపిస్తది. నేను అదే అనుకున్న పొద్దుటి నుంచి టైం వేస్ట్ చేస్తూనే ఉన్నా. పొద్దున ఎప్పుడో ఒక బ్లౌజ్ కుట్టా గదా! తర్వాత ఇవన్నీ స్టిచ్ చేసుకొని ఉంటే ఈవినింగ్ లోపే అయిపోయి ఉండేది. అంటే మాక్సిమం 6, 7 మహా అంటే 9 లోపు అయిపోయిండేది. బట్ ఎర్లీ మార్నింగ్ 4 చేసుకున్నాను. నా లేట్ వల్లే ఇట్లాగే చేసుకుంటుంటా నేను. అందుకే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంటా. కొంచెం ముందు ఒక రోజు ముందు కాకపోయినా ఇప్పుడు 9 వరకు మనం స్టిచ్ చేసామనుకోండి హెమ్మింగ్ వాళ్ళు అవైలబుల్ ఉంటారు చేసిస్తారు. మేము అప్పటికి ఫోన్ చేసి కూడా అడిగాం తనని ఎర్లీ మార్నింగ్ 7కి కావాలి వాళ్ళకి ఇచ్చేస్తావు. ఎందుకంటే హెమ్మింగ్ చేసే అమ్మాయి కూడా సేమ్ అక్కడే ఉంటారు. సో, ఇచ్చేస్తావా అంటే ఇచ్చేస్తాను అనింది. బట్ నేనే స్టిచ్ చేయలేదు. ఇంకా వాళ్ళకి ఏమి ఇస్తాను చెప్పండి. అందుకే మొత్తం హెమ్మింగ్ స్టోన్స్ పెట్టుకోవడం అన్నీ చేసా. అండ్ ఓకే ఒక 2000 మనీ ఎర్న్ చేసాము. బట్ ఇది చాలా ఈజీగా ఎర్న్ చేసేవాళ్ళం. అంతే ఒక 2000 ప్లస్ మనం ఎర్న్ చేసాం ఈ రోజుకి. బట్ ఇదేంటంటే చాలా ఈజీగా ఎర్న్ చేసేవాళ్ళమి. అంటే ఒక ప్లానింగ్ ప్రకారం మార్నింగ్ లేచాం కదా కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టిచ్ చేస్తుంటే బట్ లేట్‌గా అంటే టైం వేస్ట్ చేస్తూ టైం పాస్ చేశాను. టైం వేస్ట్ చేయడం కంటే కూడా చాలా టైం పాస్ లాగా చేశాను. ఇంకా లత వచ్చిందని కాసేపు అట్లా కూర్చున్నా అండ్ పిల్లలతోటి ఆడుకుంటా అట్లా కూర్చున్నా. అండ్ ఇంక ఇంట్లో పనులేంటంటే కొంచెం క్లీనింగ్ చేసుకున్నా అనమాట. బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్స్ అవన్నీ కూడా కొంచెం డీప్ క్లీన్ లాగా చేసుకున్నా. కింద అవి సర్దుకున్నా అనమాట షెల్ఫ్‌లు. అందుకే లేట్ అయిపోయింది. సో, మొత్తానికి ఇలా గడిచిందనమాట ఈరోజు. అండ్ ఈరోజు పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే సాటర్‌డే రోజు వ్లాగ్ అనమాట ఇది. సో, నాకు వీక్ ఆఫ్ కదా! జాబ్ ఇంకా ఆఫీస్ వర్క్ ఏం లేదు. సో, మొత్తానికే ఓన్లీ స్టిచ్చింగ్ మీదే కూర్చున్నాను. మొత్తానికి కంప్లీట్ చేసి ఇచ్చేసా అనమాట. ఇప్పటికి కెన్స్ కట్ కూడా ఇచ్చేసాము. అండ్ ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.